హాయ్ ఎవ్రీవన్. మైక్రోవేవ్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ హీట్ చేసిన ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా? అసలు మైక్రోవేవ్ లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఎలా వర్క్ చేస్తాయి అంటే, మోర్ దెన్ 120 degrees హీట్ చేసి ఫుడ్ని, దాని ద్వారా ఫుడ్లోని మిల్లాడ్ రియాక్షన్ అనే ఒక రియాక్షన్ ఫామ్ అవుతుంది. దీని ద్వారా యాక్రిలమైడ్ అనే ఒక పర్టికులర్ కెమికల్ ఫామ్ అవడం వల్ల దాని ద్వారా DNA డ్యామేజ్ జరిగి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇది మోస్ట్ కామన్గా కార్బోహైడ్రేట్ రిచ్ స్టార్చ్ కానీ లేకపోతే హైలీ కార్బోహైడ్రేట్ డెన్స్ ఫుడ్స్లో మోస్ట్ కామన్గా జరిగే రియాక్షన్ అండ్ ఫామ్ అయ్యే బై ప్రొడక్ట్ ఈస్ యాక్రిలమైడ్. సో ఇది మీట్లో కానీ ఫిష్లో కానీ అదర్ ప్రొడక్ట్స్లో తక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది ఎయిర్ ఫ్రైయర్లో కానీ మైక్రోవేవ్లో ఎంతైతే ఫామ్ అవుతుందో అంతే లాంగ్ హీటింగ్ వల్ల ఈవెన్ ఓపెన్ కుకింగ్లో కానీ స్టవ్ మీద చేసినా కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీ ప్రొలాంగ్డ్ లాంగ్ టైం తీసుకునే హీటింగ్ వల్ల కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ విత్ ప్రొలాంగ్డ్ హీటింగ్ విత్ లేకపోతే హై డిగ్రీస్ ఆఫ్ హీట్ 120 degrees అంతకన్నా ఎక్కువ చేసినా ఎటువంటి దాంట్లోనైనా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రొలాంగ్డ్ హీటింగ్తో జరిగిన బార్బిక్యూస్లో కానీ, అది ఓపెన్ కిచెన్ అయినా లేకపోతే గ్యాస్తో వండినా లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఆర్ మైక్రోవేవ్లో దేంట్లో చేసినా కూడా అంతే ఛాన్సెస్ ఆఫ్ యాక్రిలమైడ్ ఫార్మేషన్కి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిల్లోని ఎంత రిస్క్ ఉన్నదో వాటిలో కూడా అంతే రిస్క్ ఉంటుంది. సో ఓన్లీ ఎయిర్ ఫ్రైయర్లోని మైక్రోవేవ్లో వండిన వంటకు మాత్రమే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఎనీ ప్రొలాంగ్డ్ హీటింగ్ మోర్ దెన్ 120 degrees చేస్తే దాంట్లో క్యాన్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రొలాంగ్డ్ అండ్ ఓవర్ హీటెడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆర్ ఫాలో మీ. థ్యాంక్ యూ.